హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి. సో మీకు ఏది కావాలో వాటన్నిటిని కూడా నమ్మకంతో యూనివర్స్ని అడగండి. ఖచ్చితంగా యూనివర్స్ మీకు మంచి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది. మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ని అయితే చూస్తారండి. ఇలా నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని బేస్ చేసుకుని అండ్ ఛానల్ని ఫాలో అవుతూ వాళ్ళ లైఫ్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయో వాళ్ళు ఇచ్చే వాట్సాప్ మెసేజెస్ని బేస్ చేసుకుని నేను ఇలా చెప్పగలుగుతున్నానండి. సో మీ అందరి లైఫ్లో కూడా ఇట్లాంటి చేంజెస్ రావాలని నేనైతే హార్ట్ఫుల్గా యూనివర్స్ని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ అండ్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూసేద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ని మీకు అందిస్తుంది, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అని. సో ఎవరి లైఫ్లో నేను ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నా మీరు అన్నీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ అయితే మంచి మెసేజెస్ని అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో చూద్దాం. ఎవరైతే పాస్ట్లో మీ లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని చాలా అంటే అది రిలేషన్షిప్స్ వైజ్ కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, దేనిలోనైనా కూడా మిమ్మల్ని ఒక బ్యాడ్ చేస్తూ లేదా మిమ్మల్ని ఒక టార్గెట్ చేస్తూ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని మీ మనసు గాయపరిచేలాగా ఇన్ కేస్ రిలేషన్షిప్స్లోనైతే మీరు ఏదైతే వాళ్ళని నమ్మారో ఆ నమ్మిన దాన్ని వాళ్ళు మోసం చేస్తూ లేదా మిమ్మల్ని ప్రతి విషయంలోని వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవాలని, మీ మీద ఒక పట్టు పెట్టాలని, ఇట్లా అలా ఏదైతే చేశారో మిమ్మల్ని మీరు వాళ్ళ నుంచి దూరం అయ్యారో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటేనంట ఇంకా జరుగుతున్న ఇలాంటి చేంజెస్ వస్తాయి అని చెప్తుంది. ఎలా అంటే వాళ్ళు మీ వెనకాల రావటం, నేను చేసింది తప్పు అయ్యింది, లేకపోతే అంటే వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళకి వాళ్ళే రియలైజేషన్ చేస్తారు, వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతారు. లేదా మీ వెనకాతల నువ్వు చేసింది కరెక్టే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇట్లాగనమాట మీ వెనకాల వచ్చి అపాలజీ చెప్పాలని మిమ్మల్ని ఫాలో అవడం ఇట్లాంటివి చేస్తారు. కానీ మీ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే యూనివర్స్ మీరు వాటిని ఏమి వినడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ అయిపోయాను, ఇక మీదట వీళ్ళ మాటలు వింటే ఇంకా నేను ఇబ్బంది పడే స్టేజ్ ఉంటుందేమో. సో నేను ఇంకా అట్లాంటి వాటికి నేను ఎక్కువ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. నేను ఏదైతే చెయ్యాలి అనుకున్నానో దాన్ని చేస్తాను, వీళ్ళ మాటలకి వీళ్ళ మాయ మాటలకి నేను ఇంకా పడిపోను అన్నట్లు మీరు ఆలోచిస్తూ ఉంటారంట. అంటే వాళ్ళు మిమ్మల్ని వెనకాలే పడి ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు మిమ్మల్ని అపాలజీ అడగడం, అదే రియలైజేషన్ చెప్పుకోవడం, ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, నీ మనసుని గాయపరిచాను, సారీ అని చెప్తూ మీ వెంట పడటం, ఇట్లాంటివి జరుగుతాయంట. కానీ మీరు వాటిని యాక్సెప్ట్ చెయ్యరు అనేది, ఈ చేంజెస్ అనేవి జరుగుతాయి అని చెప్తుందండి యూనివర్స్. ఎందుకంటే మీరు అంతలాగా వాళ్ళ చేత పెయిన్కి ఫీల్ అయ్యారంట, వాళ్ళు చేసే పనుల వలన మీరు అంత పెయిన్ ఫీల్ అయ్యారు. సో ఆ పెయిన్ వల్ల మీరు ఇప్పుడు వాళ్ళని క్షమించడానికి కానీ, వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి తెచ్చుకోవడానికి కానీ ఇట్లాంటివి ఏమీ కూడా మీకు ఇంట్రెస్ట్ లేదు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే యూనివర్స్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా చాలా తెలివిగా తీసుకుంటారట ఇక మీదట. అలాంటి చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఏదైతే మేము కష్టపడ్డామో, ఏదైతే మేము ఒకరి వల్ల బాధపడ్డామో, లేకపోతే ఏదైతే మా లైఫ్లో జరగకూడని సిచ్యువేషన్స్ జరిగినాయో, అది రిలేషన్షిప్స్ వైజ్ అయినా, కెరియర్లోనైనా, మీ జాబ్లోనైనా, మీ ఫైనాన్షియల్ డబ్బుల విషయంలోనైనా ఏదైతే జరగకూడని విషయాలు జరిగినాయో వాటన్నిటి గురించి ఇక మీదట నేను ఇంకా తెలివిగా ఉండాలి, మళ్ళీ అవి జరగకూడదు. ఎందుకంటే మీకు అంత మెచ్యూరిటీ వస్తుంది, అంత తెలివిగా ఆలోచిస్తారు. వైజ్ మీరు తెలివితేటలతో చాలా చక్కగా ఆలోచించగలుగుతారు అని ఇప్పటి వరకు మీరు డిపెండెడ్ అయిపోయి వాళ్ళకి ఎలా అంటే అన్ని విషయాల్లోనూ సరెండర్ అయిపోయి మీ యొక్క తెలివి ఉన్నా కూడా వాళ్ళు చెప్పిందే విని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండిపోతూ మీరు మీ యొక్క తెలివితేటలు ఉపయోగించుకోలేదు అని చెప్తుంది యూనివర్స్. కానీ ఇక మీదట మీ లైఫ్లో మంచి చేంజ్ వస్తుంది. మీరు మీ తెలివితేటలతో మీరు ప్రతిదాన్ని డెసిషన్ తీసుకోగలుగుతారు. అండ్ ఇంకా ఎలా అంటే
ఏదైతే మీరు బాధపడ్డారో, ఏదైతే మీరు పెయిన్ ఫీల్ అయ్యారో, లేదా ఏదైతే మీ కెరియర్లో పోగొట్టుకున్నారో, లేదా ఏదైతే మీరు జాబ్లో పోగొట్టుకున్నారో, మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో పోగొట్టుకున్నారో, లేదా రిలేషన్షిప్స్లో ఏవైతే మీరు పోగొట్టుకున్నారో వాటన్నిటిని కూడా కాంపన్సేషన్తో మీ మీ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని మీ బాధ ఏ తాలూకా గుర్తులు జ్ఞాపకాలు ఏవైతే మీరు పొందాలి, నేను ఏదైతే ప్రేమను కోల్పోయాను, లేకపోతే ఏదైతే డబ్బును కోల్పోయాను, ఏదైతే రెస్పెక్ట్ని కోల్పోయానని మీరు అనుకుంటున్నారో అట్లాంటి వాటన్నిటిని కూడా మీరు ఎలా మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసుకుంటారంటే కాంపన్సేషన్తో పాటు, అంటే దానికి తగ్గ ఏదైతే మూల్యం వాళ్ళు మీరు భారీ దాన్ని తీసుకుంటారు. అంటే అది డబ్బు అయితే డబ్బు రూపంలో మీరు మరింత ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. ఒకవేళ ప్రేమ, మోసం ఇట్లాంటివి ఏమైనా, అంటే ప్రేమిస్తూ మోసం చేయడం, లేదా మిమ్మల్ని అభిమానిస్తున్నట్టు నటిస్తూ మోసం చేయడం, ఇట్లాంటిది ఏదైతే ఉందో అది మీరు నేను అందరినీ నేను నమ్మేశాను, అందరి చేతిలోనూ మోసపోయాను, అందరూ మన వాళ్ళే అనుకున్నాను, కానీ ఇలా నన్ను వెనకాల వెన్నుపోటు పొడిచారు అని ఇలాగా ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇక మీదట ఆ బాధ ఉండదు. మీరు అక్కడ ఏదైతే ప్రేమను కోల్పోయారో, ఆప్యాయతను కోల్పోయారో, అభిమానాన్ని కోల్పోయారో అంతకు పదింతలుగా మీరు మళ్ళీ తిరిగి పొందడానికి మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. అట్లాంటి చేంజ్ వస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో మీ లైఫ్లో అలాంటి చేంజెస్ అనేవి చూడగలుగుతాయి. అది కూడా ఎలా అంటే మీ యొక్క తెలివైన డెసిషన్స్ అంట. మీరు నార్మల్ డెసిషన్స్ తీసుకోరు, తెలివైన డెసిషన్స్తో మీరు ప్రతిదీ కూడా చాలా చాలా తెలివిగా వ్యవహరిస్తూ వెళ్ళగలుగుతారు అని. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ కూడా రెస్పాన్సిబుల్గా ఉండగలుగుతారు. ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే చక్కగా మీరు ఏది చెయ్యాలి అనుకున్నా కూడా ఇది నా బాధ్యత, ఇది నేను నిర్వర్తించుకుంటూ వెళ్తాను. రెస్పాన్సిబిలిటీస్లో హ్యాపీనెస్ పొందుతారంట. ఇప్పటి వరకు మీ బాధ్యతలన్నింటినీ మీరు నిర్వర్తించినా కూడా ఎక్కడా మీకు ఒక అప్రిషియేషన్ కానీ, గుర్తింపు కానీ, అంటే మీరు చక్కగా మీ పనులన్నీ చేస్తారు, అందరి కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు, మీ కోరికలను సాక్రిఫైస్ చేస్తారు, అందరి కోసం మీరు అన్ని విషయాలలోనూ అన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా మీకు అబ్బా నువ్వు మంచిగా చేసావని కానీ, లేకపోతే నువ్వు సూపర్ అని కానీ ఇట్లాంటివి ఏమీ మీరు ఇప్పటి వరకు పొందలేదు అని ఫీల్ అవుతున్నారో వాటన్నిటినీ కూడా ఇక మీదట అలాంటి లైఫ్ ఉండదు. మీరు చేసిన ఏదైతే మీ రెస్పాన్సిబిలిటీస్, మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తారో వాటన్నిటికీ ఒక అప్రిషియేషన్ దొరుకుతుంది, వాటన్నిటికీ ఒక గుర్తింపు దొరుకుతుంది. ఇక మీదట మీరు చేసే ప్రతి పనికి కూడా చక్కగా ఒక గుర్తింపు దొరుకుతుంది, ఒక రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ మీరు కూడా వాటన్నిటిని చేయడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తారు. అంతే కదండి, మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనకి అటునుంచి రావాల్సిన ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంటే మనం ఇంకా చక్కగా హ్యాపీనెస్తో ఇంకా మంచిగా మన రెస్పాన్సిబిలిటీస్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. మీ విషయంలో కూడా ఇప్పటి వరకు ఏదైతే జరగలేదో అవన్నీ కూడా ఇక మీదట జరగబోతున్నాయి. అలాంటి హ్యాపీ చేంజెస్ అయితే జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఇంకా ఏమైనా నేను మారాలా, ఇంకా ఏమైనా నాలో లోపాలు ఉన్నాయా, ఇంకా నన్ను నేను ఏమైనా మార్చుకోవాలా, పాస్ట్లో ఇలా జరిగింది అదంతా నా యొక్క విషయం వలన, అంటే మీరు అందరినీ నమ్మేయడం వలన, నా యొక్క అతి మంచితనం వలన ఇట్లా జరిగింది. సో ఇంకా నేను ఏమైనా నన్ను నేను చేంజ్ చేసుకోవాలా, నాలో నేను ఏమైనా మారాలా అని ఒక ఆలోచన అయితే మీకు ఉంటుందంట. ఆ ఆలోచనతో మీరు ప్రతి డెసిషన్ని ఇంకా ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనని చేసుకోగలుగుతారు. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, దేనిలోనైనా కూడానండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మిరాకిల్ చేంజెస్, అంటే ఒక ఊహించని ఒక అద్భుతమైన చేంజెస్ జరగబోతున్నాయి మీ లైఫ్లో. ఏదైతే మీరు అండ్ ఇంకా ఇది నాకు వద్దు, ఇలాంటి సిచ్యువేషన్ నేను ఇంకా ఫేస్ చేయలేకపోతున్నాను, ఆల్రెడీ ఫస్టే చెప్పాం, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే మోసం చేశారో వాళ్ళని వద్దు అనుకుని వాళ్ళు మీ ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు మీ వెనకాల పడుతూ మీ పేరు కానీ, మీ ప్రఖ్యాతులు కానీ, లేదా మీరు మంచిగా ముందుకు వెళ్ళడం కానీ చూసి మళ్ళీ ముందుకు వస్తున్నా మీరు అది ఒక్కర్లేదు నాకు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళ చేత సఫర్ అయ్యాననే ఒక రియలైజేషన్ మీలో ఉంటుంది. మంచిగా మీరు డెవలప్ అవ్వగలుగుతారు. ఇది యూనివర్స్ ఏం చెప్తుందంటే నెక్స్ట్ మీ లైఫ్లో ఒక మంచి మిరాకిల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అది కూడా ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో ఏదైతే పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉంటాయో, కొంత పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, అండ్ డబ్బుల విషయంలో, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఏదైతే పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ జరిగాయో వాటన్నిటి నుంచి మీకు ఇంకా ఎండింగ్ అనమాట. అంటే ఆ పెయిన్ నుంచి మీరు బయటపడగలుగుతారు. ఒక సూపర్ మిరాకిల్ చేంజెస్ అనేవి
మీ లైఫ్లో జరగబోతున్నాయి. అలాంటి వండర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగబోతున్నాయి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళ విషయం కూడా చెప్తుంది. ఎవరైతే మీ వెనకాల పడుతున్నారో అంటే పాస్ట్లో రిలేషన్షిప్స్ పేరుతో మీరు లైఫ్లోకి రావడం, లేదా సోల్మేట్ అని చెప్తూ మీతో ఉంటూ మిమ్మల్ని మోసం చేయడం, లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని అబద్ధ మాటలు మాట్లాడుతూ మీతో మీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడం, ఇట్లాంటివి సిచ్యువేషన్స్, లేదా మిమ్మల్ని మిడిల్ డ్రాప్ చేయడం, ఇలాంటివి చేసి ఎవరైతే మీ పెయిన్కి కారణమయ్యారో అట్లాంటి వారు ఎవరైతే మీ విషయంలో, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా ఎవరైనా మీ విషయంలో ఏదైతే మిస్టేక్ చేశారో వాళ్ళకి ఇప్పుడు మీ యొక్క ఏదైతే చేంజెస్ చూస్తారో వాళ్ళకి ఒకలాంటి ఒక గిల్ట్ ఫీల్ వస్తుందంట. ఎలా ఉంటుందంటే వాళ్ళే అవును మేము తప్పు చేసాం, ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు రానివ్వట్లేదు. ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ కార్డే మనకు అది వచ్చింది. ఎలా ఉంటుందంటే మనల్ని ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలని చూస్తారు, కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు, వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. వద్దు, వీళ్ళు ఇంకా మనకు అక్కర్లేదు, వీళ్ళ వల్ల నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను, అవును ఒక రియలైజేషన్ మీలో ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ మిస్టేక్ వాళ్ళే తెలుసుకుని, అవును నేను మిస్టేక్ చేశాను, ఇప్పుడు నేనే తప్పు చేశాను, ఇది అందరికీ తెలిసింది, వీళ్ళు ఇంకా నన్ను రానివ్వట్లేదు, వాళ్ళ లైఫ్లోకి రానివ్వట్లేదు, లేదా నన్ను నమ్మట్లేదు, నేను ఒక బ్లాక్డ్ స్టేజ్లో ఉండిపోయాను, నేనే ఇక్కడ తప్పు చేసిన వ్యక్తిని నేనే అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉంటారంట. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే మీకు చేసిన దానికి వాళ్ళకి చాలా చాలా పెయిన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్న ఆ పాస్ట్ ఇంపాక్ట్స్ మీకు కూడా కొంతవరకు సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఏదైతే జరిగిందో రిలేషన్షిప్స్ వైజ్ కానీ, కెరియర్ వైజ్ కానీ, బిజినెస్ వైజ్ కానీ ఏదైతే జరిగిందో, ఏదైతే పెయిన్ ఫీల్ అయ్యారో ఆ పెయిన్ కల్పించిన పర్సన్ కూడా విక్టమ్ కింద ఎలా అంటే ఒక తప్పు చేశాను నేనే అన్నట్లు వాళ్ళే గిల్ట్ ఫీల్తో ఉండడం, వాళ్ళే బ్లాక్ చేసుకోవడం, వాళ్ళే ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి మొహం చూపించలేరు, మీరు మాట్లాడేది మీరు ఏదైతే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో అది మీరు వినడానికి రెడీగా లేరు ఈ సిచ్యువేషన్ అని వాళ్ళకి తెలుసు. సో దాంతో వాళ్ళు కూడా కొంత పెయిన్ ఫీల్ అవుతారు. అదే ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే ట్రై చేస్తున్నారో ఆ టైంలో మీకు మళ్ళీ పాస్ట్ తాలూకా కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తు రావడం, అవన్నీ కూడా కొంత పెయిన్ని అయితే గుర్తులో ఎలా ఉంటాయంటే ఆ పాత బాధని, పెయిన్ని కొంతవరకు మళ్ళీ గుర్తు చేసుకునే విధంగా ఉండడం, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఆ చేంజెస్ వస్తున్నప్పుడు కూడా మీరేంటంటే మళ్ళీ మీ రెగ్యులర్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో నేను ఇలా ఉండకూడదు, నేను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలి, ఎవరి కోసమో నేను ఏ వ్యక్తి కోసమో నేను బాధపడకూడదు, వాళ్ళు చేసింది వాళ్ళే అనుభవిస్తారు, నా లైఫ్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి, యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తుందని ఒక మంచి ఆలోచనతో మీరు వెళ్ళటం కూడా మీకు ఒక ఎలాంటిదంటే ఒక యూనివర్స్ నుంచి ఒక బ్లెస్సింగ్ దొరుకుతుంది. యూనివర్స్ నుంచి ఒక మంచి ఏంటంటే ఒక మంచి అడ్వైస్ వస్తుంది, మంచి ఒక అద్భుతమైన చేంజ్ యూనివర్స్ మీ లైఫ్లో చూపిస్తుంది అని చెప్తుంది యూనివర్స్. సో అట్లాంటి ఏంటంటే పెయిన్ వస్తుంది, వాళ్ళని చూసినప్పుడు మీకు కొంచెం బాధ కలుగుతుంది, ఆ బాధలో మీరు మళ్ళీ పాత తాలూకా ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ని గుర్తు చేసుకుని బాధపడతారు. బట్ బాధపడినా వెంటనే యూనివర్స్ ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది. నీ లైఫ్లో నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా చేంజ్ అవ్వాలి, నేను మంచి లైఫ్ని ఇస్తున్నాను, సో దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని యూనివర్స్ ఒక మంచి చేంజ్ని అయితే చూపిస్తుందంట. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే హోల్ హార్టెడ్గా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు, హోల్ హార్టెడ్గా మిమ్మల్ని మీరు ఏది చేస్తున్నా అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే నువ్వేం చేస్తున్నా కూడా రైట్ వేలో చేస్తున్నావు, నిన్ను అప్రిషియేట్ చేసా, ఆల్రెడీ చెప్పుకున్నాం మీ లైఫ్లో మంచిగా మిమ్మల్ని మీ వర్క్ని గుర్తించేవాళ్ళు, మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, మీరు ఏది చేస్తున్నా కూడా కరెక్ట్గా ఉంది అని చెప్పే వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తారు అని అలాగే హోల్ హార్టెడ్గా ఉన్న పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారంట. అండ్ వాళ్ళకి మీరు ఏది చేస్తున్నా కూడా మీకు సపోర్ట్ ఇవ్వడం, ఎటువంటి భయం కానీ ఇబ్బంది కానీ లేకుండా, అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని కాకుండా వాళ్ళు ఫియర్లెస్గా మీకు అన్ని విషయాలలోనూ కూడా వాళ్ళ మనసులో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ మీకు ముందు తెలియచేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అట్లాంటి చేంజెస్ అంటే మీకు నచ్చిన విధంగా మిమ్మల్ని వాళ్ళు
చక్కగా అప్రిషియేట్ చేయడం కానీ, వాళ్ళు గుర్తించడం కానీ, నీలో ఈ బెస్ట్ క్వాలిటీ ఉంది, అది నాకు నచ్చింది అని చెప్పడం కానీ, ఇట్లాంటివన్నీ. అంటే ఇప్పటి వరకు నాకు ఇది లేదు, ఎవరు నన్ను గుర్తించట్లేదు, నేను ఎంత వర్క్ చేసినా, ఇన్ కేస్ ఆఫీస్ అనుకోండి, నేను ఎంత వర్క్ చేసినా కూడా నా వర్క్కి సంబంధించిన ఒక ఐడెంటిఫికేషన్ కానీ, ఒక గుర్తింపు కానీ నాకు దొరకట్లేదని మీరు ఏం ఫీల్ అవుతున్నారు, వాటన్నిటికీ అపోజిట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం. అవ్వ నువ్వు సూపర్, నువ్వు చేసిన వర్క్ ఇలా ఉంది, ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీలో ఒక మంచి టాలెంట్ ఉంది అని మిమ్మల్ని ఎంకరేజ్ చేసే పర్సన్స్. అండ్ రిలేషన్షిప్స్లో కూడా అంతే, నువ్వు ఇచ్చేంత ప్రేమ ఎవరు ఇవ్వరు, నువ్వు నీ అభిమానం ఎక్కడా దొరకదు, అందరినీ మంచిగా చూసుకుంటావు, అందరినీ మంచిగా అభిమానంగా పలకరించగలుగుతావు, అందరూ మన వాళ్ళే అనుకుంటావు, ఇట్లా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. అంటే మీ యొక్క ప్రతి మూమెంట్ని కూడా గుర్తింపు దొరికే విధంగా, మిమ్మల్ని ప్రతి విషయంలోనూ గుర్తు పెట్టుకునే విధంగా చేయడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో మీకు సేమ్ డేలో రీడింగ్, అన్ని ఇంట్రెస్టెడ్ అయితే సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మెసేజ్ చేస్తే సరిపోతుంది, కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేస్తే మీరు వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో. దీనివల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు వెంటనే అప్డేట్ వస్తుంది అండ్ మేనిఫెస్టేషన్స్ వస్తాయి. అండ్ నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, లైవ్లో కూడా మీరు చక్కగా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. లైవ్లో మీరు ప్రతి ఎంతమంది పార్టిసిపేట్ చేసినా మీరు నేను చూసిన ప్రతి క్వశ్చన్కి కూడా, అంటే స్క్రోల్ అయిపోతూ ఉంటాయి కదా, ఏ క్వశ్చన్ చూస్తే దానికి నేను రీడింగ్ చేసి మీకు అప్పుడే చెప్తాను. సో అది కూడా అప్డేట్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అందరూ కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను లైవ్కి వచ్చినప్పుడు అందులో మెసేజ్ చేస్తాను. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే మీరు లీడ్ చేయగలుగుతారు, మీరు అనుకున్న విధంగా సక్సెస్ని అయితే చూడగలుగుతారు. ఎలా అంటే ఫైనాన్షియల్గా, డబ్బుల పరంగా, అండ్ హెల్త్ పరంగా, అండ్ రిలేషన్షిప్స్ పరంగా, కెరియర్ పరంగా, అన్ని రకాలుగా కూడా జాబ్లో ముందుండడం, మీరు అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా జాబ్లో చక్కగా ఎర్న్ చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, అండ్ నెక్స్ట్ ఏదైనా కార్లు కొనుక్కోవడం, లేదా గోల్డ్ కొనుక్కోవడం, లేదా విల్లాస్ కొనుక్కోవడం, లేదా మంచి మంచి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం, లేదా ఏదైనా ప్లాట్స్ కొనుక్కోవడం, ఇలా అనమాట. అంటే మీకు ఏది కావాలో అట్లా, అంటే ఫైనాన్షియల్గా స్థిరపడటం అండ్ ఎమోషనల్గా మంచిగా అందరితోనూ కనెక్ట్ అవ్వడం, అండ్ ఇంకా మీకు కావాల్సిన ఏవైతే మీకు ఉంటాయో, అంటే మీ ప్రాపర్టీస్ గెయిన్ చేసుకోవడం, అంటే డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ప్రాపర్టీస్ గెయిన్ చేసుకోవడం. అంటే మీ లైఫ్లో మీరు ఇలా నాకు ఇది పలానాది కావాలి అని, అంటే ఆ రోజుకి ఆ రోజే ఖర్చులు పెట్టేసుకుని ఆ రోజుకి ఆ రోజే అన్నీ అవగొట్టుకోవడం, ఇట్లాంటిది కాకుండా ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్లో, అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు ప్లాన్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేయగలుగుతారు, వాటిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో అట్లాంటి మంచి సూపర్ చేంజ్ కూడా మీ లైఫ్లో రాబోతుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని చూసి అందరూ కూడా అట్రాక్ట్ అయ్యే విషయాలుగా ఉంటాయంట. అంటే మీరు మీ యొక్క క్యారెక్టర్ కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు అందరితోనూ ఉండే ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే విధానం కానీ అందరినీ ఎలా ఉంటుందంటే అట్రాక్ట్ చేస్తుందంట. ఇంకా ఎలా ఉంటుందంటే, కెరియర్ బిజినెస్లో ఎలా ఉంటుందంటే, మీరు బిజినెస్ చేసే విధానం పక్కన ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తుందంట. అబ్బా ఇంత సూపర్గా ఎలా బిజినెస్ చేస్తున్నారు, మంచిగా వీళ్ళు బిజినెస్ టెక్నిక్స్ బాగున్నాయి అన్నట్లు. ఇంకా జాబ్ రిలేటెడ్గా అయితే, అబ్బా వీళ్ళు జాబ్ చాలా బాగా వీళ్ళు జాబ్లో ముందుకు వెళ్తున్నారు, వీళ్ళ వర్క్ ఏదైతే ఉందో అది చాలా అప్రిషియేటివ్గా ఉంది, చాలా మంచిగా ఉంది, అసలు ఎలా వీళ్ళు ఇంత మంచిగా వర్క్ చేయగలుగుతున్నారు, వీళ్ళ స్కిల్ చాలా బాగుంది, ఇట్లా అనమాట. అన్నీ అంటే మీరు ఏది చేస్తున్నా కూడా అందరూ దాన్ని అంగీకరించడం కానీ, అట్లాంటి వ్యక్తులు వస్తారు మీ లైఫ్లోకి. ఇక మీదట అలాంటి చేంజ్ జరుగుతుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మీరు చెప్పే ప్రతిదానికి కూడా వాళ్ళు నో చెప్పకుండా ఒబే చేస్తారు, మీరు ఏం చెప్పినా కరెక్టే. అది రిలేషన్షిప్స్లో మీ రిలేటివ్స్ కానీ, మీ సోల్మేట్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఏది చెప్పినా కూడా అది కరెక్ట్గా ఉంటుంది అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంట. అంటే ఒబే చేయడం, మీరు చేసే పనులకు అట్రాక్ట్ అవ్వడం, ఇట్లా అనమాట. దాంతో మీకు ఎలా ఉంటుందంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందంట, చాలా హ్యాపీనెస్. అంటే పాస్ట్లో ఏదైతే ఒకలాంటి పెయిన్, ఒకలాంటి బాధ అనుభవించారో,
మమ్మల్ని ఇలా చూసారు, అలా చూసారు, ఇట్లా ఏదైతే జరిగిందో ఇప్పుడు అదంతా మంచిగా మీకు జరుగుతుంది. ఏదంటే అది ఏదైతే మీకు పాస్ట్లో జరిగే ఇన్సిడెంట్స్కి రివర్స్లో అప్పుడు బాధ ఏదైతే అనుభవించారో ఇప్పుడు అంత హ్యాపీనెస్ని మీరు తీసుకోగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ప్రతి విషయంలోనూ కూడా ఇది పలానాది కావాలి అని క్లారిటీగా మీరు ఉండగలుగుతారు. ఆ క్లారిఫికేషన్స్తో పాటు మీరు మెచ్యూర్డ్గా ప్రతి విషయాన్ని కూడా ఏదో ఈ రోజుకి ఇప్పటికి ఇది ఈ నిమిషానికి ఇది అనిపిస్తుంది కాబట్టి ఇది చేసేయాలి, లేకపోతే ఇది ఆలోచించుకోవాలి, ఇట్లా కాదు. చాలా మెచ్యూర్డ్గా ప్రతి డెసిషన్ని తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా చాలా మెచ్యూర్డ్గా ఉండగలుగుతారు. అంత మెచ్యూరిటీ లెవెల్స్ మీకు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేయగలుగుతారు. అట్లా అంత మెచ్యూర్డ్ లెవెల్స్ని మీరు మెయింటైన్ చేస్తారు. ఎంతో తెలివిగా ప్రతి డెసిషన్ని తీసుకుంటారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా మీ మనసులో ఏదైతే హార్ట్ఫుల్గా నాకు ఇది కావాలి, నేను ఇలా ఉండాలి, నా లైఫ్లో ఇది నా డ్రీమ్, నేను ఇలాంటి లైఫ్ స్టైల్ని పొందాలి, అందరి దగ్గర అభిమానంగా ఉండాలి, అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను ఇష్టపడాలి, అది మీ యొక్క రిలేషన్షిప్స్లో కానీ, మీ కెరియర్లో కానీ, మీ జాబ్లో కానీ, మీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ ద్వారా కానీ ఏదైనా కూడా అందరి దగ్గర ఒక మంచి పర్సన్గా ఉండాలి. ఒక ఓపెన్ మైండ్తో నేను ప్రతిదాన్ని నేను ఆస్వాదించాలి, అందరి నుంచి నేను ప్రేమను పొందాలి, అందరికీ నేను ప్రేమను ఇవ్వాలి, అందరి దగ్గర నేను గౌరవం పొందాలి, అందరికీ నేను గౌరవం ఇవ్వాలి. ఇలా మీ మనసులో ఏదైతే ఒక పాజిటివ్ ఫీల్ ఉందో దానిని చక్కగా మీకు ఆచరణలో ఉంటుంది, వస్తుంది. అంటే మనం అనుకుంటాం అందరూ మనల్ని రెస్పెక్ట్ చేస్తే బాగున్ను అని. అది అన్ని వేళలా సమంజసం కాకపోవచ్చు, అంటే సందర్భం బట్టి అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి. కానీ ఇక మీదట మీ లైఫ్లో అట్లాంటి సూపర్ చేంజెస్ అనేవి జరుగుతాయి. మీరు ఏదైతే మీ మైండ్లో అనుకుంటున్నారో, ఏదైతే పాజిటివ్గా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదంతా కూడా మీ రియాలిటీలోకి వస్తుంది. అలాంటి చేంజ్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది, అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.